ప్యారిస్ కంటే పెద్దది కడుతున్నారు వాళ్ళు సోలార్ ప్లాంట్ గుజరాత్. ప్యారిస్ కంటే పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ పెడతారు అనమాట. అట్లాంటివి పెట్టినప్పుడు అలాంటివి చేసే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు కొనట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సెకి అనే సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సెకి వాళ్ళకి డబ్బులు కడుతుంది, సెకి వీళ్ళకి అమ్ముతుంది. ఇలా అమ్ముతానన్నప్పుడు ఒక వెసులుబాటు ఇచ్చింది మనకు. ఫస్ట్లో రిలయన్స్ జియో వాడు ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకుంటాడు, 4,999 ప్యాకేజ్ లేదా 3,999 ప్యాకేజ్. మొదట్లో ఏమి ఇచ్చేవాడు, 1,000 రూపాయలు ఇచ్చి 500 రూపాయలు డిస్కౌంట్ కూపన్ ఇచ్చేవాడు, గుర్తుంది కదా మనకి. అంటే 500కే మనకి ఫోన్ వచ్చేది, ఏడాది వచ్చేది. ఆ 2,500తో ఇంకొక వాళ్ళకి కూడా ఫోన్ ఛార్జింగ్ చేసేవాళ్ళం. అట్లాగా సిమ్ కార్డులు ఎక్కువ తీసుకున్న వాళ్ళం కూడా మనందరం కూడా. అట్లాగా ఇది ఫస్ట్ ఇది కాబట్టి అదానిది దానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం భరిస్తానని, సెకి భరిస్తానని. సెకి అంటే కేంద్ర ప్రభుత్వం. అది పక్కా ప్లాన్. అప్పుడు జగన్ ఏం చేశాడు, మనకి ప్రతి ఏడాది కూడా ఉచిత విద్యుత్ వాళ్ళు నానబెట్టుకొచ్చాడు. ఆ ఉచిత విద్యుత్ తీసేస్తానికేమో కుదరదు, ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి రాబోయే రోజుల్లో. కానీ దానికి 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనిస్తే నష్టం కాబట్టి దాన్ని అతను ఏం చేశాడంటే ఈ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం కింద తీసుకునే కరెంట్ అంతా ఉచిత విద్యుత్కి ఇద్దాము. 9,000 ఇయో ఎంత ఉందన్నమాట, 9,000 కోట్ల రూపాయలు విలువ. అంటే మామూలుగా అయితే అది 20,000 25,000 కోట్లు అవుతుంది భారం ప్రభుత్వం. అది ఇక్కడ 9,000 కోట్లకే వచ్చేస్తుంది. అందుకోసం సెకీతో ఒప్పందం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా లేవండి 5 సంవత్సరాలు. తద్వారా బెనిఫిట్ రాష్ట్రానికి. అందుకని పెట్టుకుంటే అదేదో రాష్ట్రంలో 2 రూపాయల 39 పైసలకే ఇచ్చింది ఇదే సెకి, ఇదే అదాని వాళ్ళు మనకెక్కడ 10 పైసలు ఎక్కువకి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్లలో 30 ఏళ్ళు అయినా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నట్టు ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం చేసినట్టే అని రాసుకొచ్చింది ఈయన. ఇప్పుడు 4.5 రూపాయలు 5 రూపాయలు పెట్టి 6 రూపాయలు